మొజ్తబా ఖొమైనీ బతికే ఉన్నారు అన్నటువంటి దానికోసం ఒక వీడియోని చూపించారు. బట్ అనుమానాలు అలాగే ఉన్నాయి. ఆ వీడియో ఇప్పటిదా కాదా అన్నటువంటి. తమ సుప్రీం లీడర్ మొక్తజా ఖొమైనీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఇరాన్ తేల్చి చెప్పింది. ఆయన ఆరోగ్యం మీద వస్తున్న వార్తలు ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్కి చెందిన మొహర్ వార్తా సంస్థ వీడియో విడుదల చేసింది. ఇందులో మొక్తజా ఖొమైనీ తన సహచరులతో చర్చిస్తూ కనిపించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారిందని ఇజ్రాయెల్ మీడియా ఇటీవల వెల్లడించింది. త్వరలో ఆయన మరణ వార్త విన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలియజేసి ఈ ప్రచారాన్ని ఇరాన్ తాజాగా ఖండించింది. అనుమానాలు నివృత్తి చేయడానికి మీడియా ద్వారా వీడియోను విడుదల చేసింది. ఖొమైనీని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారని, ఆయన ఆరోగ్యం పట్ల ఇరాన్ నాయకత్వంలో ఆందోళన నెలకొందని ఇజ్రాయెల్ మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే వీడియోలో తేదీ లేదు, ఎప్పుడు ఎక్కడ చిత్రీకరించాలని తెలియరాలేదు. మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రభుత్వ ప్రాయోజిత ఇస్లామిక్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న సంస్థ. ఇది పాక్షిక అధికారిక ఇరాన్ వార్తా సంస్థ. మొక్తజా ఖొమైనీ వయసు 56 ఏళ్లు. ఫిబ్రవరి 26న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో తన తండ్రి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీ మరణించిన తర్వాత ఇరాన్ అత్యున్నత నాయకుడిగా మొక్తజా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవిని చేపట్టినప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. కేవలం లిఖితపూర్వక ప్రకటన ద్వారా మాత్రమే తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు. చివరికి తన తండ్రి అంత్యక్రియల్లో కూడా మొక్తజా కనిపించలేదు. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి పట్ల తరచూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సర్వోన్నత నాయకుడు ఆరోగ్యంగా ఉన్నారని అధికారిక విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన కార్యాలయం ఒకసారి వివరించింది. అందుకే విశేషం ఏంటంటే ఒంటి నిండా గాయాలు పలే ముఖం కూడా తేడా వచ్చేసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇట్టట్టుంటాడు పాతరాగానే. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ప్రమాణ స్వీకారం కూడా ఆయన చేయలే పబ్లిక్గా. ఆయన చేశాడని గురువులు చెప్పారు అంతే. అలా నానంత్యక్రియలకి రాలేదు. పోనీ బయటికి టీవీ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా. దీంట్లోనే ఆల్గారిథమ్స్ ద్వారా సెట్ చేసుకుని అది కూడా చేయట్లేదు. కానీ బతికున్నాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.